అందరికీ నమస్కారం అండి. రామలక్ష్మి కథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు పెళ్లి రోజు మర్చిపోయిన మహానుభావుడు. పార్ట్ 2. రాత్రి టైము 2 గంటలైంది. హాల్లోనే సోఫాలో రాము నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతూ గడుపుతున్నాడు. బెడ్రూమ్ తలుపు గట్టిగా వేసుకొని రమ్య లోపలే పడుకొని ఉంది. రమ్యని ఎలా కూల్ చేయాలో తెలియక తెగ ఆలోచిస్తున్నాడు రాము. అప్పుడే రాముకు ఒక ఐడియా వచ్చింది. వెంటనే తన ఫోన్ తీసుకొని తన అత్తగారికి అంటే రమ్య తల్లికి ఒక మెసేజ్ చేశాడు. అత్తయ్య, రమ్యకు బాగా ఇష్టపడే వస్తువు ఏంటో నాకు చెప్పండి ప్లీజ్ అత్తయ్య అని అడిగాడు రాము. నిద్రపోతున్న రాము అత్తగారు సడన్ గా మేల్కొని ఫోన్ మెసేజ్ చూసింది. రాముకు రిప్లై ఇవ్వడానికి తను ఇలా టైప్ చేసింది. రమ్యకు చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు చేసిచ్చే చేతితో రాసిన గ్రీటింగ్ కార్డ్ అంటే చాలా ఇష్టం బాబు, అలాగే మల్లెపూలంటే కూడా చాలా ఇష్టం అని చెప్పారు ఆమె. వెంటనే రాము రాత్రివేళ రంగంలోకి దిగి కష్టపడుతూ ఉన్నాడు గ్రీటింగ్ కార్డు తయారు చేయడానికి. ఇంట్లో ఉన్న ఒక తెల్లటి పేపర్ తీసుకున్నాడు. పెన్సిల్ స్కెచ్లతో వాళ్ళ 5 ఏళ్ల పెళ్లి ప్రయాణాన్ని బొమ్మల రూపంలో గీశాడు. తాము మొదటిసారి కలుసుకున్న క్షణం, పెళ్లి రోజున రమ్య నవ్వు, ఈ పెళ్ళైన 5 ఏళ్లలో ఆమె తన కోసం పడిన కష్టం అన్నిటినీ ఎంతో ఎమోషనల్ గా ఆ తెల్లటి పేపర్ పై రాశాడు. తెల్లవారుజామున 5 గంటలకు బయటకు వెళ్ళి మార్కెట్లో తెల్లవారుజాముని తాజా మల్లెపూలను మాలలాగా చేసి తీసుకొచ్చాడు. కానీ ఉదయం 6 గంటలకు రమ్య బెడ్రూమ్ తలుపు తీసి బయటకి వచ్చింది. హాల్లోకి రాగానే టీపాయ్ మీద తాజా మల్లెపూల మాల ఒకటి, దాని పక్కనే రాము చేతితో తయారు చేసిన గ్రీటింగ్ కార్డులు కనిపించాయి. రమ్య ఆశ్చర్యపోయింది. కానీ ఆ ఆశ్చర్యాన్ని బయటికి చూపించకుండా ఆ కార్డును చేతిలోకి తీసుకొని చదివింది రమ్య. లోపల ఎక్కడో చిన్న సంతోషం వేసిన పైకి మాత్రం అస్సలు ఆ సంతోషాన్ని చూపించలేదు రమ్య. కార్డును మళ్ళీ టేబుల్ మీదే పడేసినట్టుగా ఊరికే అలా పెట్టేసింది. అప్పుడే రాము వంటింట్లో ఆప్రాన్ వేసుకొని కంగారుగా కాఫీ, బ్రెడ్ ఆమ్లెట్ ప్లేట్ తీసుకొని వచ్చాడు రమ్య కోసం. రమ్య, నీకోసమే నేను స్వయంగా బ్రేక్ఫాస్ట్ తయారు చేశాను, ప్లీజ్ తిను అని అన్నాడు ఆశగా. రమ్య ఆ ప్లేట్ వైపు చూసి, నాకు ఆకలిగా లేదు, ఇలాంటి గ్రీటింగ్ కార్డులు కాఫీలతో నా 5 ఏళ్ల నమ్మకం బాధ కరిగిపోవు. ప్రతిసారి తప్పు చేయడం, ఆ తర్వాత ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చి సరిపెట్టడం మీకు బాగా అలవాటైపోయింది. నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను అని ఖరాఖండిగా చెప్పి తన బ్యాగ్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయింది రమ్య. రమ్య చెప్పిన మాటలకు రమ్య అలా కరిగిపోకుండా అదే కోపంతో ఆఫీస్కి వెళ్ళిపోయేసరికి రాము ముఖం ఒక్కసారిగా మండిపోయింది. ఆఫీస్లో రాము ప్లాన్ బిని తయారు చేశాడు. రమ్య తనను అస్సలు క్షమించకపోవడంతో రాముకు భయం పట్టుకుంది. ఈసారి ఎలాగైనా సరే సర్ప్రైజ్ ప్లాన్ చేయాలనుకున్నాడు. రమ్య ఆఫీస్ లంచ్ టైంలో మధ్యాహ్నం 1 గంటకు అని రాముకు తెలుసు. ఆ 1 గంట టైంలో రాము రమ్యకి ఇష్టమైన ఒక మంచి రెస్టారెంట్లో లంచ్ బుక్ చేశాడు. సరిగ్గా 1 గంటకు రమ్య ఆఫీస్ ముందుకు కారుతో వెళ్ళాడు రాము. రమ్య బయటకు రాగానే ఆమెకు ఎదురెళ్ళి చేతులు జోడించి, ప్లీజ్ రమ్య, ఆఫీస్ స్టాఫ్ అందరూ చూస్తున్నారు, ఒక్కసారి నాతో లంచ్కి రావా ప్లీజ్, నువ్వు రాకపోతే నేను ఇక్కడే ఎండలో నిలబడతాను అని రమ్యను బతిమిలాడుతున్నాడు భర్త రాము. అందరూ చూస్తూనే ఉన్నారు, ఆఫీసులో చుట్టుపక్కల వారందరూ.
రమ్య అందరూ చూస్తున్నారనే మొహమాటంతో రాముకు ఎదురు చెప్పకుండా కారు ఎక్కేసింది. రెస్టారెంట్‌కి వెళ్ళాక రాము తన భార్యకి ఇష్టమైన వంటకాలన్నీ ఆర్డర్ చేశాడు. తింటున్నంతసేపు రాము రమ్య వైపు చూస్తూ తను బతిమలాడుతున్నట్టుగా సైగలు చేశాడు. కానీ రమ్య మాత్రం చాలా సీరియస్‌గా భోజనం చేసి లంచ్ తినిపించినంత మాత్రాన నేను కూల్ అయిపోను. నేను ఆఫీసులో వాళ్ళందరూ చూస్తున్నారు, బాగోదని చెప్పి నీకోసం వచ్చాను అని చెప్పి బయలుదేరింది. సాయంత్రం ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం అని చెప్పి క్యాబ్ ఆఫీస్కి వెళ్ళిపోయింది. తను క్యాబ్లో ఆఫీస్కు బయలుదేరింది రమ్య. ఇంటి దగ్గర రాత్రి 8 గంటలకు రమ్య ఇంటికి వచ్చింది. ఇల్లు చీకటిగా ఉంది. బెల్ కొట్టినా సరే ఎవ్వరూ డోరు తీయలేదు. తన దగ్గర ఉన్న డూప్లికేట్ కీతో తలుపు తీసి లోపలికి వెళ్ళింది రమ్య. హాల్లోకి వెళ్ళగానే లైట్లు ఆన్ అయ్యాయి. అక్కడ రాము మోకాళ్ళ మీద నిలబడి ఉన్నాడు. అతని వెనుక గోడకు ఒక పెద్ద బ్యానర్ కట్టి ఉంది. దాని మీద ఐఎమ్ సారీ రమ్య, వచ్చే ఏడాది నుంచి మన పెళ్లి రోజును క్యాలెండర్లో కాకుండా నా గుండెల్లో గుర్తుపెట్టుకుంటాను. ప్లీజ్ రమ్య, నన్ను క్షమించు అని రాసి ఉంది. అంతేకాదు రాము చేతిలో ఒక చిన్న బాక్స్ కూడా ఉంది. దాన్ని ఓపెన్ చేయగా అందులో ఒక అందమైన రింగు ఉంది. 5 ఏళ్ల క్రితం పెళ్లిలో రమ్యకి ఇలాంటి రింగు కొంటానని రాము ప్రామిస్ చేశాడు. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ 4 సంవత్సరాలు కూడా తను ఆమెకు ఆ రింగు కొనలేకపోయాడు. ఇప్పుడు అది గుర్తుపెట్టుకొని కొనుక్కొని వచ్చాడు రాము. రాము కళ్ళలో నిజమైన పశ్చాత్తాపం కనిపిస్తుంది. భార్య కోసం తను బాధపడుతూ బ్రతిమలాడడం రమ్యను కాస్త కరిగించింది. పశ్చాత్తాపపడుతున్న రాము ప్రేమను రమ్య చూసింది. ఉదయం నుంచి రాము పడుతున్న కంగారు, తన కోసం కంగారుగా లంచ్ చేయడం, బతిమలాడడం, ఇప్పుడు 4 సంవత్సరాల క్రితం కొనిస్తానన్న రింగు కొనిచ్చి తనను బతిమలాడుతూ ఉంటే ఆమె మనసు పూర్తిగా కరిగిపోయింది. ఇక తనని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆమె కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. రాము దగ్గరికి వచ్చి ఇంత చెయ్యాలా అంటూ అతని చేతిలోని రింగును తన వేలికి తొడిగించుకుంది రమ్య. అప్పుడు రాము చాలా సంతోషపడ్డాడు. రాము లేచి రమ్యను గట్టిగా హగ్ చేసుకున్నాడు. మరి నన్ను పూర్తిగా క్షమించావా రమ్య అని అడిగాడు రాము. రమ్య నవ్వుతూ క్షమించానులే, ఇక ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు, నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పింది. కానీ ఒక కండిషన్, వచ్చే నెల నా పుట్టినరోజు గుర్తుందిగా, దీనికంటే పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి నా బర్త్డేకి అని అంది రమ్య. రాము ఆనందంగా తల ఊపాడు. అలా వాళ్ళ పెళ్లి రోజు గొడవ ఒక మధురమైన జ్ఞాపకంగా ముగిసింది. భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం. కానీ ఆ తప్పును తెలుసుకొని బుజ్జగించడంలోనే అసలైన నిజమైన ప్రేమ ఉంటుంది. రాము పడిన కష్టానికి తన భార్య రమ్య చూపించిన ప్రేమకు ఈ వీడియోను ఇప్పుడే చూస్తున్న హౌస్ వైఫ్స్ అందరూ కూడా లైక్ చేయండి. మీ పార్ట్నర్ మిమ్మల్ని బుజ్జగించడానికి చేసిన చిన్న చిన్న పనులు, వింత పనులు ఏమైనా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మాతో తెలియజేసుకోండి. మరిన్ని ఎమోషనల్ మరియు ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ స్టోరీస్ కోసం వెంటనే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. మమ్మల్ని ఇప్పటి వరకు ప్రోత్సహిస్తున్న మన రామలక్ష్మి కథల సబ్స్క్రైబర్లందరికీ ధన్యవాదాలు. మీరెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.